చాలామంది బస్సు జర్నీ చేస్తూ ఉంటారు. బస్సు ఎక్కగానే టికెట్ తీసుకుంటారు. అయితే చాలామంది ఒక విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కండక్టర్ ఎంత డబ్బు అడిగితే అంతా ఇస్తారు. టికెట్పై కూడా అంతే రేటు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు అనే స్టేజీలను ఖచ్చితంగా టికెట్పై చూసుకోవాలి. లేదంటే టికెట్ డబ్బులు ఎక్కువ పడవచ్చు. ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. పోయే టికెట్ ఛార్జీకి వచ్చే టికెట్ ఛార్జీకి 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఈ 10 రూపాయల వల్ల ఏకంగా 10,000 రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. 2 వేరు బస్సుల్లో ఒకే ప్రయాణానికి వేరు ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఒక ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ టీజీఎస్ఆర్టీసీని ఆదేశించింది. జూలై 15, 2023న హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి సూర్యాపేటకు ప్రయాణించిన సరూర్ నగర్ కు చెందిన న్యాయవాది నింగ్షి ఉషప్ప ఈ కేసును ముందుకు తెచ్చారు. సూర్యాపేట డిపో నడిపే ఎక్స్ప్రెస్ బస్సులో తన తదుపరి ప్రయాణంలో ఉషప్ప తన టికెట్ కోసం 180 రూపాయలు చెల్లించాడు. అయితే ఖమ్మం డిపో బస్సులో తిరుగుతూ ప్రయాణంలో సరిగ్గా అదే దూరానికి 190 రూపాయలు వసూలు చేశారు. ఛార్జీల వ్యత్యాసం గురించి ఉషప్ప బస్సు డ్రైవర్ను ప్రశ్నించగా అతనికి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో బాధపడ్డ అతను రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఇక్కడి నుంచి అసలు విషయం ప్రారంభమైంది. దీనికి ప్రతిస్పందనగా టీజీఎస్ఆర్టీసీ అధికారులు టికెట్ లోపం కారణంగానే అధిక ఛార్జీలు వచ్చాయని వివరించారు. ఖమ్మం డిపో బస్సు ఉషప్ప ఎల్బీ నగర్ బదులుగా ఎంజీబీఎస్ కి ప్రయాణిస్తున్నట్లుగా టికెట్ జారీ చేసింది. ఈ పొరపాటు ఫలితంగా అదనంగా 10 రూపాయలు వసూలు చేశారు. ఉషప్ప తన టికెట్ను సాక్ష్యంగా సమర్పించాడు. తప్పు స్టేజీకి టికెట్ జారీ చేయబడిందని, ఎక్కువ ఛార్జీ విధించబడిందని స్పష్టంగా చూపాడు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత చిట్నేని లలిత్ కుమారి అధ్యక్షతన సభ్యులు పారుపల్లి జవహర్ బాబు, జె శ్యామల కలిసి కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ టీజీఎస్ఆర్టీసీ సేవల స్పష్టమైన లోపాన్ని సూచిస్తుందని తీర్పు చెప్పింది. ఉషప్పకు అదనంగా వసూలు చేసిన 10 రూపాయలను తిరిగి చెల్లించాలని, అతనికి 5,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని, అదేవిధంగా 5,000 రూపాయలు న్యాయపరమైన ఖర్చులు భరించాలని కమిషన్ టీజీఎస్ఆర్టీసీని ఆదేశించింది. 45 రోజుల లోపులో ఈ ఆదేశాన్ని పాటించాలని టీజీఎస్ఆర్టీసీని ఆదేశించారు.